అరటికాయ బజ్జీలు ఎలా కానీ వేసుకుతున్నారంటే లోపల స్టఫింగ్ కూడా అవసరం లేదు. ఒక దాంతో మొదలెట్టి గిన్నెంతా ఖాళీ చేస్తారు. అంత బాగుంటుంది, అంత పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇది చేసుకోవడం చాలా సింపుల్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీని ఈవినింగ్ స్నాక్స్ కిందే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా చేసుకు తినవచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. తర్వాత ఒక అరటికాయ తీసుకుని వాటిని కట్ చేసుకుని తర్వాత అరటికాయని చెక్కేసి ఈ విధంగా పల్చని ముక్కల కింద మనం కట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండి గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వామ్, 1 టేబుల్ స్పూన్ తిని సోడా వేసుకోవాలి. తిని సోడా అంటే మనకు బయట కిరాణా షాప్ లో దొరుకుతుంది అనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం దీన్నంతా బాగా కలుపుకోవాలన్నమాట. కారం వచ్చేసి ఆప్షనల్, కాకపోతే కారం వేస్తే మంచి స్పైసీగా టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి మనం ఒకేసారి వాటర్ వేయకూడదు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ బట్టి కలుపుకోవాలి. పిండి కలుపుకొని పక్క పెట్టుకొని తర్వాత ఇప్పుడు కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక జిల్కి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉండాలన్నమాట. బాగా పలుచగా ఉండకూడదు, బాగా పలుచుకుంటే మనకి పర్ఫెక్ట్ గా రావు. ఈ విధంగా మనం పిండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి మనం ఒక్కొక్కటి వేసుకోవచ్చు. కావాలంటే ఈ విధంగా 3 కానీ 4 కానీ వేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం ఈ పిండిలోకి బాగా ముంచి దీని అన్నిటికి బాగా పట్టేలాగా కొద్దిగా పిండినంతా ముంచి తర్వాత ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లోకి స్లోగా వేసుకోవాలి. ఈ బజ్జీలు వేసినప్పుడు అన్నీ ఒకేసారి వేయకూడదు, మనకి అప్పుడైతే సరిగ్గా వేగవు, పచ్చిగా ఉంటాయి అనమాట. బజ్జీలు పర్ఫెక్ట్ గా వేగాలంటే ఇలా కొంచెం వేసుకోవాలి. మనము ఒక్కొక్క బ్యాచ్ లోకి కొన్ని బజ్జీలు అయితే వేపుకొని తర్వాత మనం ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా ఒక 4 బజ్జీలు వేసుకున్న తర్వాత మనం 2 వైపులా బాగా వేగేంత వరకు మనం గరిటెతో అటు ఇటు కలుపుతూ ఉండాలి, లేకపోతే బజ్జీలు అవి అంటుకుపోతాయి అనమాట. స్టవ్ అయితే మనం హై ఫ్లేమ్ లో అసలు పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనకి ఒక సైడ్ బాగా వేగాక రెండో సైడ్ కూడా బాగా వేగేంత వరకు మనమైతే ఈ ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని ఆయిల్ అసలు పీల్చకుండా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా మనం బ్యాచ్ వైజ్గా అరటికాయ బజ్జీలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవడమే. మనకి ఇందులో సోడా వేయడం వల్ల మనకి ఉబ్బి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నీట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుని వేడిగా ఉన్న బజ్జీని ఒక ముక్క కట్ చేసుకుని తిన్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇందులో వామయ్య వేయడం వల్ల ఇందులోకి మనం స్టఫింగ్ కూడా ఏం పెట్ట అవసరం లేదు. అల్లని వర్షంలో వేడి అరటికాయ బజ్జీ తింటుంటే భలే ఉంటుంది కదా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.